మాట వరుసకు చెప్తున్నాను. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద పుడుతుందనేది ఎవ్వరని చెప్పలేం కదా. బీజానికి నీళ్లు పోసాను, త్వరలోనే మొక్క మొలుస్తుంది. గోపి ఎక్కడికి వెళ్ళాడు? గోపి కనిపించాడా? ఎప్పుడు లంచ్ బాక్స్ తెచ్చి వెళ్ళాడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి. ఏమైనా కావాలా? లంచ్ టైం అయింది కదా, అందుకే. ఏంటి ఇంకా వర్క్ చేస్తున్నారు? ఇట్స్ ఆల్రెడీ లేట్. పదండి లంచ్ చేద్దాం. సారీ సృజన, లెడ్జర్స్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు మధ్యలో ఆపేస్తే చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. మీరు స్టార్ట్ చేయండి, నేను 10 minutes లో వచ్చి జాయిన్ అవుతాను. ఓకే, నువ్వు రా బావా. ఇంకేంటి బావా విశేషాలు? గోపి, ఇలారా. ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను మేడం. లేదే, నేను ఆఫీస్ అంతా వెతికాను నీ కోసం, ఎక్కడ కనిపించలేదు. మొత్తం వెతికారా? అయితే నేను బయటికి వెళ్ళాను మేడం. బయటకా? ఎందుకు? లైట్ల కోసం బయటికి వెళ్ళాను మేడం. లైట్ల కోసమా? లైట్ల కోసం అంటే లైట్ల కోసం కాదు, అవి వెలిగించడం కోసం. లైట్స్ వెలిగించడం కోసం బయటికి వెళ్ళడం ఏంటి? అంటే లైట్లు వెలగాలంటే కరెంటు బిల్లు కట్టాలి కదా,
అది కట్టడానికి వెళ్ళాను మేడం. నేను ఆల్రెడీ కట్టేశాను కదా. అదే మేడం, అక్కడికి వెళ్ళానా, ఇక్కడి నుంచే కట్టేశానని చెప్పారు. వెంటనే వచ్చేసాను. నీకోసం ఎంతసేపు చూసామో తెలుసా? బాగా ఆకలి అనిపించింది, అందుకే బావతో కలిసి తినేసా. నాకు కావాల్సింది కూడా అదే. ఏంటి? అదే మేడం, మీరు సమయానికి తినడమే నాకు కావాలి. సరే, నువ్వు భోంచేయ్. గోపి, అబద్ధం చెప్పావు కదూ? అలా ఎలా చెప్పేశారు? అబద్ధాలు ఆడటం అనేది ఒక ఆర్ట్. అది అందరికీ అంత ఈజీగా రాదు. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉన్నానండి, ఆవిడకి కనపడకుండా. ఎందుకలా? నేను కనపడకపోతేనే కదండి ఆవిడ శ్రీకర్ సార్తో కలిసి భోజనం చేస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, వాళ్ళ మధ్య బంధం పెరుగుతుంది. గొప్ప ప్లానింగే. మరేమనుకున్నారు? అప్పటికి నాకు ఒకటి కొట్టిందండి. ఏంటది? నేనైతే కనపడకుండా వెళ్ళాను, మీరిక్కడే ఉంటారు కదా. వాళ్ళిద్దరి మధ్య పానకంలో పుడకలా. నేను పానకంలో పుడకనా? అంటే అలా అని కాదు, మీరు మధ్యలో ఉంటే నేను పడిన కష్టమంతా వృధా అవుతుందని. నా అదృష్టం కొద్దీ మీకు పని ఉండడం మంచిదైందండి. పని లేదు, ఉందని చెప్పాను. అంటే అబద్ధం చెప్పారా? ఎందుకు? అంటే మీరు కూడా వాళ్ళిద్దరి మధ్య ఎందుకులే అని అబద్ధం చెప్పారా? అంటే మీకు కూడా వాళ్ళిద్దరిని కలపాలనుందా? వాళ్ళిద్దరూ కలిస్తేనే కదా గోపి నువ్వు సృజనకి దూరం అయ్యేది, నాకు దగ్గర అయ్యేది. మీరు దేవత అండి. నాకు మీలాంటి వాళ్ళు తోడుంటే చాలు, ఏదైనా సాధిస్తా. మీరు తినేకండి, నేను బాక్స్ తెచ్చుకుంటాను, ఇద్దరం కలిసి తిందాం. కనువిందాయను పవనములు ఎవరు లేని లేని దేవులు నీకు నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే కనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అరగదగా సమయములో తొలి కదగా సగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే రంగయ్య నటించమంటే జీవించేసినట్టున్నావు. సార్ మరి రంగయ్య అంటే ఏమనుకుంటున్నారు? తీసుకో. ఏంటా ముష్టి? మీ ఊళ్ళో ముష్టోళ్ళకి 2000 ఇస్తారా? అవన్నీ కాదు, 5000 ఇస్తే ఈ అనకుండా వెళ్ళిపోతాను. కాదు కుదరదు అంటే సరాసరి ఆయన దగ్గరికే వెళ్ళి చెట్టు వెనకాల దాక్కున్నాడు ఇలా చెప్పమన్నాడని చెప్పేసి వస్తాను. వద్దొద్దులే, ఆ పని చేయకు. 5000గా ఇస్తాను. ఈ మధ్య మనుషులకి మంచితనమే లేకుండా పోయింది. నేను ఈవినింగే వస్తానన్నావు, ఇప్పుడు వస్తున్నావు. మామయ్య ఏమనుకుంటారు?
అబ్బా ఏంటి గోపి ఇది? సారీ బావా, గోపి అనుకున్నాను. అయినా నిన్నే వస్తానన్నా, ఇప్పుడే వచ్చేది? అంటే ఏదో స్ట్రెస్డ్ గా అనిపించింది అందుకే. అవునా, ఇప్పుడు ఓకేనా? మావయ్య ఎక్కడ? తన రూమ్ లో ఉన్నారు. సరే మాట్లాడుస్తాను. ఓకే. ఏ తారా, అక్కడే ఉన్నావి? రా. ఆర్ యూ రెడీ ఫర్ ద సర్ప్రైజ్? సరిపదా. చూడు, ఇది లెటర్, ఇది గిఫ్ట్. ఈ లెటర్ చదివావంటే నీకు పిచ్చెక్కిపోతుంది. గోపిలో ఇంత లవరున్నాడా అని అనుకుంటావు. ఈ లెటర్ తర్వాత చదవచ్చు గాని ముందే గిఫ్ట్ చూడు. దీనికి రాసిన ఈ కొటేషన్ చూడు. నా ప్రేమ నీకు గుర్తుండిపోవాలని నీ కోసం మంచి గిఫ్ట్ వెతికాను. ప్రేమకు చిహ్నంగా ఇంత గొప్ప కట్టడాన్ని ప్రపంచం ముందుంచిన షాజహాన్ సాక్షిగా ఐ లవ్ యూ. ఇది నిజంగా గోపినే ఇచ్చాడా? తన చేత్తో తనే మన ఆఫీసులో నా క్యాబిన్లో నా టేబుల్ మీద పెట్టడం నేను చూశాను. అయితే నీ ప్రేమ నిజమై ఉంటుంది. నాకు కనిపించేదే అబద్ధమై ఉంటుంది. నీకు కనిపించేదా? ఏంటది? కనిపించేది కాదు, అనిపించేది. సృజన, నేను ఇప్పుడే వస్తా. ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేసినా బలంగా చేయాలి. ఈసారి చేసేదాంతో సృజన గారికి నా మీద మనసు విరిగిపోయి శ్రీకర్ గారికి అతుక్కుపోవాలి. ఎటు మనతో తారగారు కలిశారు కాబట్టి తారగారి సహాయం తీసుకొని ఆవిడ తెలివిని వాడుకొని ఏదో ఒకటి చేయాలి. తారగారు, మీరా? ఇప్పుడే ఇలా అనుకున్నాను, అప్పుడే అలా కనపడ్డారు. నువ్వు అసలు మనిషివేనా? నీకు అసలు మనసుందా? అదేంటండి అలా అంటారు?
ఇప్పటిదాకా నాకు గతమే లేదనుకున్నాను, ఇప్పుడు మనసు కూడా లేదా? అమాయకంగా మాట్లాడడానికి ప్రయత్నించకు. అమాయకంగా కాదండి, మీరేమంటున్నారో అర్థం కాక మాట్లాడుతున్నాను. ఇంకా దాచాలని చూడకు గోపి. నేనా దాచానా? నా దగ్గరేం లేదండి. నాకు కోపం తెప్పించకు గోపి. ఎందుకు నా దగ్గర ఒకలా సృజన దగ్గర మరొకలా బిహేవ్ చేస్తున్నావు? మేడం, మీరు సూటిగా చెప్తేనే నాకు సగం అర్థం అవుతుంది. ఇలా సగం సగం చెప్తే నాకు ఏది అర్థం కాదు. మీరు ఏం అడగాలనుకుంటున్నారో సూటిగా అడిగేయండి. నీకు సృజన అంటే ఇష్టం ఉందా? ఓ అదా, చాలా చాలా ఇష్టం. మరి నాకెందుకు అలా చెప్పావు? ఎలా చెప్పాను? సృజన అంటే ప్రేమ లేదని, సృజనాన్ని శ్రీకర్ని కలిపేస్తే బాగుంటుంది అని నిన్న అంత నాటకమాడావు. అది నాటకం ఏంటండి బాబు, అది నిజం. సృజన గారికి శ్రీకర్ సరైన జోడి. మరి ఇప్పుడు సృజన అంటే ఇష్టం అంటున్నావు? ఇష్టమేనండి, మీరంటుంది వేరండి. ఏ సృజన గారంటే మీకు ఇష్టం లేదా? వాళ్ళ నాన్నగారు ఇష్టం లేదా? నా ఇష్టం కూడా అదేనండి. చూడు, ఇది లెటర్, ఇది గిఫ్ట్. మరి నీకున్నది అలాంటి ఇష్టమైతే సృజనాకి లెటర్ ఎందుకు రాసావు? సృజనాకి తాజ్ మహల్ గిఫ్ట్ ఎందుకు ఇచ్చావు? లెటరా? నేనా రాశానా? హా, నాకే మీరు లెటర్ రాసిచ్చారు. మిమ్మల్ని నేను ఏదేదో అన్నానండి. సృజన గారికి నేనెందుకు రాస్తానండి? మరి గిఫ్ట్? లెటర్ కి నాకు సంబంధం లేదండి. గిఫ్ట్ అంటారేంటండి? అయితే ఆ లెటర్ గిఫ్ట్ నువ్వు ఇవ్వలేదా? నాకెంతవరకు గుర్తురాని నా గతం మీద ఒట్టండి. నాకే పాపం తెలీదు. మరి సృజన ఎందుకు అలా చెప్పింది? ఎలా చెప్పారు? ఆ లెటర్ నువ్వే రాసావని, ఆ గిఫ్ట్ తన క్యాబిన్లో నువ్వు పెట్టి వెళ్ళడం తను చూశానని చెప్పింది. అలా చెప్పారా? అంత అబద్ధం. నేను అలా చేయలేదు. కావాలంటే రండి, ఆవిడ చేత నిజం చెప్పిస్తా. పదండి. శ్రీకర్, సృజనకి ఈ లవ్ లెటర్ ఎవరో రాశారంట. ఎవరో తాజ్ మహల్ గిఫ్ట్ గా ఇచ్చారంట. ఎవరూ ఇచ్చారా? అంటే ఈ లెటరు గిఫ్ట్ ఇచ్చింది నేనని సృజన్ ఇంతవరకు అనుకోలేదా? ఇవి గోపినే ఇచ్చాడని తను అనుకుంటుంది. ఛ, నేనిచ్చిన వీటిని గోపి ఇచ్చాడనుకుని గోపిని ప్రేమించిందా? తప్పు చేశాను. ఆ ఇచ్చేదేదో డైరెక్ట్గా ఇచ్చుండాల్సింది. కానీ ఇవి గోపి ఇవ్వలేదు. గోపి ఇవ్వలేదంటే ఎవరో ఇచ్చారు. ఎవరిచ్చారు? ఏంటి కన్ఫ్యూజన్? గోపి ఇచ్చాడంటుంది, ఎవరో ఇచ్చారంటుంది. ఇచ్చిన నన్నేమో ఎవరిచ్చారా అని అడుగుతోంది. నా మీద ఏ ఫీలింగు సృజనకు లేదు. ఇప్పుడు నేనేం చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరిచ్చారో నాకెలా తెలుస్తుంది? తెలీదా? నిజంగా తెలీదా? నిజంగానే నీకు తెలీదా? తెలీదంటే అర్థం చేసుకుంటుందో అపార్థం చేసుకుంటుందో. తెలుసుకోవాలి కదా బావా. నీ మరదలకి ఎవడో ఒకడు ఆఫీస్కొచ్చి లవ్ లెటర్ ఇచ్చి తాజ్ మహల్ ని నా క్యాబిన్ లో పెట్టి వెళ్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? తానేం చేస్తాడు? నీ బాడీ గార్డ్ లో ఉన్న గోపికే తెలీదంటే తనకెళ్ళి తెలుస్తుంది. థ్యాంక్స్ తారా, బతికించావు. నువ్వు లేకపోయి ఉంటే కన్ఫ్యూజన్ లో నిజం చెప్పేసి ఉండేవాడిని. తెలుసుకోవాలి.
అయినా గోపితో మా బావకి పోలికేంటి? మా బావ చదువుకున్నవాడు, తెలివైనవాడు. మా కుటుంబాలు కలపడం కోసం మాకు ఏ అనుమానం రాకుండా మా ఆఫీసులోనే ఉద్యోగం చేస్తున్నవాడు. ఇదొక్కటి కరెక్ట్ గా అర్థం చేసుకుంది. నిజం చెప్పు బావా, నీకు తెలుసు కదా? నాకెలా తెలుస్తుంది? నాకు తెలీదు. తెలుసుకో బావా, వాడెవడో కనుక్కో. వాడెవడో తెలిసాక వాడికి నా చేతిలో ఉంటుంది. వాడేమంత తప్పు చేశాడు? తప్పున్నారా? వాడికి ధైర్యం ఉండుంటే డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదా. ఇలా ఇవ్వడం వల్ల గోపినే ఇచ్చాడు అనుకుని నేను గోపిని ప్రేమించి గోపిని ఇబ్బంది పెట్టి నాలో నేను నలిగిపోయి నా ప్లాన్ అంతా వేస్ట్ అయ్యి. ప్లానా? ప్లాన్ ఏంటి? ప్లాన్ అదే ఎంగేజ్మెంట్ ప్లాన్. అంటే ప్రేమ లేకుండా ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళాం కదా, అదే అన్నమాట. అయినా వాడెవడో కనుక్కో బావా. మడత పెట్టి కారు డిక్కీలో పడేసి మనుషుల్ని పెట్టి మక్కిలు ఇరిగేలా కొట్టిద్దాం. గోపి, ఇది నువ్వు రాయలేదు, ఇది నువ్వు ఇవ్వలేదు, అంతేనా? అంతేనండి. అయితే వీటిని తీసుకెళ్లి ఈ గిఫ్ట్ ని ఏ పాటు కాపాటు విరగొట్టి ఈ లెటర్ ని ముక్కలు ముక్కలు కింద చించే. ఇటువంటి నాకు వదిలేండి మేడం, నేను చూసుకుంటాను. బావా నువ్వు కూడా చూడు. అలాగే. ఏహే, ఈ విషయం కాదు బావా, వాడి విషయం. ఓ అదా, ఓకే ఓకే. అన్యాయంగా నా మీద నిందలు పడేలా చేస్తావా? మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వను. అవును, ఇది వస్తువు కదా, దీనికి ప్రాణం ఉండదు కదా. అయినా సరే దీన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. ఏయ్! ఏంటి గోపి నువ్వు చేస్తున్న పిచ్చి పని? పిచ్చి పని కాదు సార్, సృజన మేడం నాకు ఇచ్చిన పని. సృజన చెప్పిందని విరగొట్టేస్తావా? విరగొట్టమనే కదా సార్ ఆవిడ చెప్పింది. చెప్తే చేసేస్తావా? ఆలోచించవా? ఎందుకు శ్రీకర్, పాపం తన పైన ఫైర్ అవుతావు. సృజన చేయమందని చేస్తున్నాడు. నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి తారా? పాపం ఈ లెటర్ రాసినవాడు ఎంత ఫీల్తో రాసుంటాడు. ఈ గిఫ్ట్ ఇచ్చినవాడు ఎంత ప్రేమతో ఇచ్చుంటాడు. ఏంటి అదేదో నువ్వే రాసినట్టు, గిఫ్ట్ నువ్వే ఇచ్చినట్టు అంత ఫీల్ అవుతున్నావు? అమ్మో, దొరికిపోయేట్టున్నాను, జాగ్రత్త పడాలి. అంటే ఎవరి ప్రేమైనా ప్రేమే కదా. పాపం ఆ ప్రేమ జ్ఞాపకాల్ని సిగ్గనిపించట్లేదు? నీ మరదలకు ఎవడో లెటర్ రాసి గిఫ్ట్ ఇస్తే వాడు ప్రేమ జ్ఞాపకాలని జాగ్రత్త చేస్తాననడానికి ఇలా దొరికిపోయానా? ఇంకా నువ్వేదో తెలివైన వాడువని, నీ తెలివితేటలతో వాణ్ణి పట్టుకుని తన ముందు నిలబెడతావని ఆ సృజన పిచ్చి ఆశలు పెట్టుకుంటుంది. అవి పిచ్చేస్తలు కాదు.
పచ్చి నిజాలు. వాణ్ణి పట్టుకునేది నేనే, సృజనతో పాటు మీ అందరి ముందు వాణ్ణి నిలబెట్టేది నేనే. కానీ వాణ్ణి పట్టుకోవాలంటే ప్రూఫ్స్ ఉండాలి కదా. ఈ ప్రూఫ్స్ మీరు డిస్ట్రాయ్ చేస్తే వాణ్ణి ఎలా పట్టుకోవాలి కదా? వీటితోనే వాణ్ణి ఐడెంటిఫై చేస్తా, మీ అందరి ముందు వాణ్ణి నిలబెడతా. కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు లేదు? ఏం లేదండి, ఆయన కాబట్టి, తెలివైన వాడు కాబట్టి అంత తెలివిగా ఆలోచించాడు. మనది మట్టి బుర్ర కాబట్టి మనకి అంటే నాది మట్టి బుర్ర, నాకు తట్టలేదు. సృజనకు ఆ లెటరు గిఫ్ట్లు ఎవరిచ్చారో కళింగగాడు ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాడు. వాడెవడో శ్రీకర్ కంటే ముందు నేనే కనిపెట్టి వాణ్ణి అంతం చెయ్యాలి. సృజనకి గోపికి పెళ్లి చేయాలి. లేదంటే సృజన వాడి ప్రేమను యాక్సెప్ట్ చేసిన శ్రీకర్ని పెళ్లి చేసుకున్నా నా ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. సరే సరే, అడగడం మర్చిపోయాను. నీది వికాస్ గారిది లవ్ మ్యారేజే కదా? హలో, ఏంటి ఇలా అడిగానో లేదో అలా లవ్ ఫీల్ లోకి వెళ్ళిపోయావా? కొన్ని టిప్స్, కొన్ని సజెషన్స్ నువ్వు నాకు ఇచ్చావనుకో, గోపి నావాడవుతాడు, నాకు దూరం అవుతాడు. ప్లీజ్ తారా, ప్లీజ్. నేనేం అడగట్లేదు కదా, జస్ట్ నీ లవ్ స్టోరీ అడుగుతున్నాను అంతే కదా, చెప్పవా ప్లీజ్? తప్పదా? తప్పదు. నా చిన్నప్పటి నుంచి గోపి తప్ప మరో ప్రపంచం తెలీదు. నా ప్రేమ ప్రాణం అంతా గోపిని. ఇప్పుడు నిజమైన నా ప్రేమ కథ చెప్తే వికాస్ గారు అన్నట్టు చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే అది దాచేసి వేరే ఏదైనా కొత్త కథ అల్లి చెప్పాలి. హలో మేడం, ఏం ఆలోచిస్తున్నావు? అదే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని. నువ్వెక్కడి నుంచైనా మొదలు పెట్టు, నాకు ఒక మంచి మూవీ చూసిన ఫీల్ రావాలి. అయితే అలాగే చెప్తాను. అది నేను కాలేజ్లో జాయిన్ అయిన మొదటి రోజు. అది నా కాలేజ్ మొదటి రోజు. అందరిలాగే నేను కాలేజ్కి వెళ్ళాను. అక్కడే మొదటిసారి అతన్ని చూశాను. అంతే, ఫ్రీజ్ అయిపోయాను. కళ్ళు అతన్ని తప్ప మరెవరిని చూడనంటున్నాయి. అతని రూపం కళ్ళ నుంచి సరాసరి మనసులోకి వెళ్ళిపోయింది. అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా, ముఖ్యమా కాళిదాసు ప్రేమ కావ్యమా, త్యాగరాజ సంగీతమా, గీతమా పోలికే లేని పాటలా నువ్వు పిలిచావు నన్నిలా. చిన్ని చిరునవ్వు లేత చిగురాస మళ్ళీ పూసాయిలే ఇలా. డెస్టినీ లైఫే మారిందని, ఏదో జరిగిందని, it's got me feeling so heavenly. Destiny లైఫే మారిందని, ఏదో జరిగిందని, it's got me feeling so heavenly.
అదేంటో విచిత్రంగా నేను పిలవకుండానే నేనే పిలిచినట్టు అతను నా దగ్గరకు వచ్చాడు. హలో, ఆ కళ్ళేంటి అలా ఉన్నాయి? ఆ కళ్ళతోనే తినేస్తావా? ఆ? అతను నాతో మాట్లాడుతున్నాడు. అది నాకు కనిపిస్తోంది. మాటలే వినిపించడం లేదు. అంతా వింతగా ఉంది. మనసుకి మాటలు వినాలనిపించిందేమో. చేతులు చెవులను బ్రతిమలాడాయి. ఓయ్ ఓయ్ అది సిగ్గో భయమో తెలీదు. అతనికి దూరంగా పరిగెత్తా. నేను ఆగా. వెనక్కి తిరిగి, ఏంటి లవ్వా? అవును లవ్వే అని అనాలనిపించింది. ధైర్యం చాలలేదు. మరోసారి అతన్ని చూసి పారిపోయా. కాలేజ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. నా కళ్ళు అతని కోసమే వెతికాయి. చాలా అంటే చాలా. ఓయ్, నా కోసం వెతుకుతున్నావా? కానీ నాకు తెలీదు అతను నా వెనకే ఉన్నాడని, నన్నే చూస్తున్నాడని. అని అతని వాయిస్ విని ఒంట్లో వణుకు పుట్టింది. పరిగెత్తడానికి ప్రయత్నించా. అతను నా చేయి పట్టుకున్నాడు. కళ్ళతో వెతుకుతున్నావు, కనపడితే పారిపోతున్నావు. ఏంటి, నేనంటే ప్రేమ లేదా? నేను తల ఊపాను. అది అడ్డంగాను నిలువుగాను ఎలా ఊపాను అప్పటికీ నాకే కాదు, ఎదురుగా ఉన్న అతనికి అర్థం కాలేదు. నీ మనసులో ప్రేముంది, కానీ అది బయటపడడానికి భయం అడ్డొస్తుంది. అందుకే నీకు ఒక గిఫ్ట్. అని ఒక బుక్ నా చేతిలో పెట్టాడు. ఇది చదువు. భయాన్ని నీకు దూరం చేసి ప్రేమని నాకు దగ్గర చేస్తుంది. కాళ్ళు కదల్లేదు, అడుగు ముందుకు కదల్లేదు. భయం కళ్ళల్లోంచి నీళ్ళలా బయటకు వెళ్ళింది. తన ప్రాణం నాకు సొంతమైంది. నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోన వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే. నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, ఇంకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే. సూపర్! కాదు కాదు కాదు, సూపర్ సూపర్, అదిరిపోయింది. ఎక్స్ట్రీమ్లీ గుడ్. సినిమాలో ఉండాలి అన్నాను అంతే, అంతకు మించిలా ఉంది. బెస్ట్ లవ్ స్టోరీ ఎవర్. నేను ఇంత బాగా కథలు చెప్పగలనని ఇప్పుడే తెలిసింది. వాట్? అదే, నా ప్రేమ కథని ఇంత గొప్పగా చెప్పగలనని ఇప్పుడే తెలిసింది అంటున్నా. దట్స్ గ్రేట్. అయితే ఇప్పుడు నేను కూడా గోపికి లవ్ కి సంబంధించిన బుక్ ఇస్తే చాలా, తన లవ్ చేస్తాడా? నా విషయంలో అలా జరిగింది. నీ విషయంలో అలా జరగాలని ఏం లేదుగా. నో 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 నో, అలాగే జరుగుతుంది. నీకలా జరిగినప్పుడు నాకెందుకు జరగదు? ఈక్వల్ ట్రై, ఈక్వల్ ఎఫర్ట్ గివ్స్ ఈక్వల్ రిజల్ట్. ఒకే రకమైన ప్రయత్నం, పోరాటం ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తుంది. ఓకే, నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను. నేను అనుకున్నది అవ్వడానికి బ్లెస్ మీ గురూజీ.
అసలు దీన్ని బాధగా ఎందుకు అనుకుంటున్నావు? ప్రేమగా అనుకోవచ్చు. ఎలా అనుకుంటానండి? మీరు గొప్పవాళ్ళు. గోపి, ప్రేమకి గొప్ప పేద రంగు రూపు వయస్సు అనేవి అడ్డు కాదు. ఈ భూమి మీద ఎప్పుడు ఎవరికి ఎలా ప్రేమ పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. నాకు అర్థమైంది ఏంటంటే, నాకు నీ మీద ప్రేమ ఉంది గాని నీకు నా మీద ప్రేమ లేదు. అవునండి. అందుకే నీలో ప్రేమ పుట్టించడానికి నీకొక మంచి గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా? ఏంటివి? పుస్తకాలా? ఎందుకు? నీలో ప్రేమ పుట్టించడానికి. ఎవరైనా పుస్తకాలు చదివేది పరీక్షలు రాయడానికే గాని ప్రేమించడానికి కూడా పుస్తకాలు చదువుతారా? ఈ ఐడియా ఏదో బాగుంది. నువ్వు ఈ బుక్స్ అన్ని చదువు, ఇందులో ఉండే లవ్ ని అక్వైర్ చెయ్యి. ఎక్వైరా? అక్వైర్ అంటే నీకెలా చెప్పాలి? ఫీల్ అవ్వు. ఫీల్ అవుతున్నానండి. నేననేది లవ్ని ఫీల్ అవ్వు అని. తప్పదంటారా? తప్పదు. సర్లేండి, చదువుతాను. జస్ట్ చదువుతాను అంటే సరిపోదు. నువ్వు చదివేవా లేదా అనేది చెక్ చేయడానికి నువ్వు అన్నట్టు ఎగ్జామ్ పెడతా. అంటే పరీక్ష? ఎగ్జాక్ట్లీ. ఈ ఐడియా నేనే ఇచ్చాను కదా? అవును. నాకు నేనే బాగా కాల్చి వాత పెట్టుకున్నాను. చదవాలంటారా? చదవాలి. పరీక్ష ఉంటుందా? ఉంటుంది. చదువుతాను మేడం. గుడ్ లక్ గోపి. నీకు మార్క్స్ డిస్టింక్షన్ లో రావాలి. అంటే బాగా రావాలా? వావ్ గోపి, నీకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. జీవితం అర్థం కాని వాడికి కనీసం అదన్నా అర్థం కావాలిగా. ఆల్ ది బెస్ట్ గోపి. థ్యాంక్ యూ మేడం. ఆ బుక్స్ చదివితే గోపికి తన పాస్ట్ లవ్ గుర్తుకొస్తుంది. అదే గుర్తొస్తే తన గతం కూడా గుర్తు రావచ్చు. ఇదేంటి, ఈవిడ ఇంగ్లీష్ పుస్తకాలు ఇచ్చింది, నాకు తెలుగు చదవడమే సరిగ్గా రాదు. ఇప్పుడు ఎలా? వద్దులే, ఇప్పుడు ఈవిడికి ఈ విషయం చెప్తే మళ్ళీ దానికి ఏదో ఒక లంకి పెడుతుంది. మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం ఇప్పుడు? ఎలా? తారా మేడం, తారా మేడం, మేడం మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం వెతుకుతున్నాను. ఏంటి మేడం ఎలా ఉన్నారు? మేడం మేడం ఏంటి మేడం అలా ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఓ వికాస్ సార్ గురించా? అప్పుడెప్పుడో మీరు నాకు లెటర్ రాశారని, గిఫ్ట్ ఇచ్చారని, సార్కి చెప్పానని
మీ మీద కోపడ్డారా ఏంటి? అసలు తప్పంతా నాదే మేడం. సృజన మేడం ఇదంతా చేస్తున్నారని తెలియక అనవసరంగా మీ మీద కోపడ్డాను. వికాస్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పాను. నన్ను క్షమించండి. మీరు అలా దిగులుగా ఉండకండి మేడం, నాకు చాలా బాధేస్తుంది. కావాలంటే చెప్పండి, ఇప్పుడే వికాస్ సార్కి ఫోన్ చేసి ఇదంతా చేసింది తారాగారు కాదు, సృజన గారు, తారాగారు దేవత, మీరిద్దరూ బాగుండాలి, అన్యోన్యంగా ఉండాలి అని చెప్తాను. ఓకే? అవసరం లేదు, నేను ఆల్రెడీ చెప్పేశాను. చెప్పేశారా? పోన్లేండి, ఓ పని అయితే అయిపోయింది. మేడం, నాకు సాయం చేస్తారా? ఏంటి? ఇవిగోండి, ఈ పుస్తకాలన్నీ సృజన గారు నాకిచ్చి వీటిని చదివి అర్థం చేసుకొని ఆవిడికి అర్థమయ్యేలా చెప్పమన్నారు. మనకా తెలుగే సరిగ్గా రాదు, ఇవేమో ఇంగ్లీష్ పుస్తకాలు, మన వల్ల ఏమవుతుంది మేడం? అందుకే మీరు చదివి అర్థమయ్యేలా చెప్తే నేను దీన్ని అర్థం చేసుకొని ఆవిడికి చెప్పేస్తాను. నాకిప్పుడు అంత టైం లేదు. మేడం మేడం మేడం, మీరు అలా అంటే కుదరదు మేడం. మీరే నాకు దిక్కు మొక్కు అన్ని. మీరు కాదంటే నా పని అయిపోతుంది మేడం. కుదరదన్నానా? కుదుర్చుకోండి మేడం, మీకు దండం పెడతాను. మేడం, నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? నువ్వు నా సొంతం అవ్వకపోతే నేను చచ్చిపోతాను కాంతారా, చచ్చిపోతాను. అసలైతే శ్రీకర్ సార్నే అడిగేవాడిని. ఇప్పుడు ఆయన గారు ఆ ఇంటి చుట్టం, అడిగితే బాగుండదు. నాకింక మిగిలింది మీరే, కొంచెం కాదనకండి మేడం. పోనీ కాళ్ళ మీద పడినా? ఏ గోపి, తప్పు. నువ్వు నా కాళ్ళు పట్టుకోకూడదు. మరి మీరు చదవమంటే చదవనంటున్నారు కదా మేడం. సరే, చదువుతాలే. If you are in search of the world, just close your eyes and think for a minute whom you are loving the most. Hope you found your world. If you are in search of the world, just close your eyes and think for a minute about whom you are loving the most. Hope you found your world. ఒక్క నిమిషం మేడం. And న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ తారా, వింటున్నవారు గోపి అన్నట్టుంది మేడం. మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే నాకెలా అర్థమవుతుందండి? చదివింది కొంచెం నాకు అర్థమయ్యేలా చెప్పండి. అందులో ఉన్న కథ ఏంటో నాకు వివరంగా చెప్పండి. కదా, ఇందులో ఉన్న కథ కాదు, మన కథే చెప్తాను. నీకు గతం గుర్తొచ్చేలా, నేను నీకు గుర్తొచ్చేలా కళ్ళకి కట్టినట్టు చెప్తాను. వివరంగా చెప్పండి. ఎందుకు అలా చేశారు? ఎవరిని అడిగి చేశారు? మీకు చాలా సార్లు చెప్పాను, నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దని. ఇప్పుడు మీరు అక్కడి నుంచి మెటీరియల్ తెప్పించడం వల్ల కంపెనీకి 7 lakhs లాస్. దీన్ని ఎవరు భరిస్తారు? ఐ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్. రేపు ఆఫీస్లో కలుద్దాం. తారా, తారా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. ఎందుకు? హెల్ప్ చేసినందుకు. ఏ హెల్ప్? గోపికి ఇచ్చిన లవ్ స్టోరీ బుక్ చదివి అందులో కథని అర్థమయ్యేలా చెప్పినందుకు. నేను చెప్పింది అందులో కథ కాదు, మా కథ. ఈ కాంతార గోపిల ప్రేమ కథ.
నువ్వు ఆ బుక్కులోని కదా అర్థం అవ్వడం కోసం కథలో హీరోగా తనని హీరోయిన్ గా నన్ను ఊహించుకోమన్నావంట కదా. ఓ నీకు అలా చెప్పాడా? యూఆర్ అమేజింగ్ తారా. నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. గోపి నా దగ్గరకొచ్చి తనకి గతం గుర్తు రావట్లేదని, గతం అంటూ ఉంటే ఆ కథలో ఉంటే బాగుంటుంది అని అంటున్నాడు. మా గతాన్ని తనకు అర్థమయ్యేలా చెప్పినా గుర్తించలేని స్థితిలో ఉన్నాడు నా గోపి. గోపికి ఇలాంటి కథలు చెప్పు, చాలా చాలా చెప్పు. ఆ కథలన్నీ విని గోపికి నా మీద ప్రేమ పుట్టాలి. నేనే తన ప్రాణంలా బ్రతకాలి. స్టాప్ ఇట్ సృజన. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? గోపి ఎవరనుకుంటున్నావు? గోపి నిన్ను ప్రేమించడం ఏంటి? మీ ఇద్దరికి పెళ్ళేంటి? గోపి కాంతారాలది ఎంత గొప్ప ప్రేమ కథో నీకు తెలుసా? కాంతార తేనమ్ముకునేది, గోపి పడవ నడుపుకునేవాడు. వాళ్ళిద్దరి ప్రేమ బ్రతికించుకోవడం కోసం వావ్, సూపర్ తారా, సూపర్, అసలు ఎక్స్ట్రీమ్లీ గుడ్. నువ్విప్పుడు చెప్తుంటే నాకే ఏదోలా అనిపించింది. ఇంకా గోపిలో ప్రేమ పుట్టకుండా ఎలా ఉంటుంది? సూపర్, ఇలాగే కంటిన్యూ చెయ్యి. గోపిలో ప్రేమను పుట్టించు. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. నీకింకేదైనా కొత్తగా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే నాతో చెప్పు, ఖచ్చితంగా చేద్దాం. నాకేమైనా ఐడియాస్ వస్తే నీకు చెప్తా. ఇద్దరం కలిసి గోపికి గతం గోపిలో ప్రేమ పుట్టేలా చేద్దాం. లవ్ యూ, బాయ్. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? గోపి నావాడు అని ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో నన్ను ఎందుకు ఉంచావు? అయ్యో అయ్యో అయ్యయ్యో, ఏంటి వసుదా చేతులు కాల్చుకుంటున్నావు? ఆ శ్రీకర్కి ఇష్టమని కోడి పకోడి చేయమని ఆదేశం ఇచ్చింది సృజన. తప్పదుగా చేసి బాక్స్లో పెడుతున్నాను. నువ్వు ఈ హౌస్కి మేనేజర్వో, వంటదానివో, పని మనిషివో, మా బావకి సేవలు చేసే ఆయావో ఏమీ అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఇంటికి వచ్చిన పర్పస్ ఏంటి? ఆ తారని తప్పించడానికి. ఆ విషయం మర్చిపోయావు. పోనీ నీకు నా తెలివి ఉపయోగించి దానిని తప్పిద్దామని ప్రయత్నిస్తే నాదే తప్పు, నాది కోడి బుర్ర అన్నావు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి కోడి పకోడీ చేసి పెడుతున్నావు. ఇప్పటికీ అదే అంటాను, నీది కోడి బుర్రాని. ఆ రోజు నేను తారని కాపాడకపోయుంటే ఈరోజు నాకు ఈ ఇంట్లో ఇంత గౌరవం ఉండేది కాదు. గౌరవమా? ఎక్కడా? ఏది కనపడదే? ఇలా వంట చేయటం గౌరవమా? మా బావకి సమయానికి టాబ్లెట్ ఇవ్వడం గౌరవమా? ఏది గౌరవం? అదే నీకు నాకు ఉన్న తేడా. నువ్వు పైకి కనిపించేవి మాత్రమే చూస్తున్నావు. నేను వాళ్ళ మనసుల్లో స్థానాన్ని సంపాదించుకుంటున్నాను. ఇంతకు ముందు తను అనుకున్నది ఏదైనా చేసే ఆదిత్య మౌర్య ఇప్పుడు నన్ను అడగకుండా, నాకు చెప్పకుండా, నాతో మాట్లాడకుండా ఏది చేయట్లేదు. అంతెందుకు,
ఆ శ్రీకర్ గాడు తన మేనల్లుడు అని తెలిసినప్పటి నుంచి వాణ్ణి ఇంటి అల్లుడుగా చేసుకుంటే బావుంటుంది అని అనుకుంటున్నాడు. నన్ను తన మనిషిని అనుకున్నాడు కాబట్టే ఆ విషయం నాకు చెప్పాడు. నేను కాదు అని సర్ది చెప్పాను కాబట్టే కంగారు పడలేదు. లేదంటే ఏదో ఒకటి చేసి అవసరమైతే చస్తాను అని బెదిరించైనా ఆదిత్య మౌర్య ఆ శ్రీకర్ని ఇంటి అల్లుడిని చేసుకునేవాడు. ఎవడి ఇంటెల్లుడైతే మనకెందుకు? మనకు కావాల్సింది ఆస్తి, డబ్బు. అందుకే నిన్ను కోడి బుర్ర అనేది. ఆ శ్రీకర్ ఇంటల్లుడైతే మునిగిపోయేదే మనమే. ఎలా? ఆ శ్రీకర్ చదువుకున్నవాడు, తెలివైనవాడు, పైకి ఆదిత్య మౌర్యకి మేనల్లుడు కాబట్టి శ్రీకర్కి ఆదిత్య మౌర్య అంటే ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. అలాంటి వాడు ఇంటి అల్లుడైతే, సృజనకి మొగుడైతే మన పథకాలు ఫలించవు. పైగా మనం ఏదైనా ఆలోచించే లోపే మన ఆలోచనలని పసిగట్టి మనల్ని మెడ పట్టుకుని బయటికి గంటేస్తాడు కదా. ఈ ఆలోచన నాకెందుకు తట్టలేదు? బర్రెల దగ్గర పేడ తట్టలేస్తే బుర్రనిది. ఇలాంటివి ఎందుకు తడతాయి? నువ్వు నన్ను అవమానిస్తున్నావు. నిజం చెప్తున్నాను, ఆ తారని చంపాలనుకున్నాను. ఇప్పుడు శ్రీకర్ ఇంటల్లుడైతే వచ్చే నష్టం ఏంటి అని అంటున్నావు. ఈ బుర్రతోనే ఈ కోట్ల ఆస్తిని కొట్టేయగలవా? నువ్వు ఆలోచించుకో. నా ఆలోచనలకి సాయంగా ఉండు. ఆస్తి మందవుతుంది, అందులో సగం నీదవుతుంది. సరే, ఇప్పుడేం చేయమంటావు? ఏమీ చేయకు, అదే చాలు. హత్య చేస్తుందేంటి? పర్లేదులే, సగం ఆస్తి మనకు వస్తుంది కదా.